ఆగస్టు 10వ తారీఖు 1950 భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల మంది క్రైస్తవులందరికీ ఒక నిరసన దినం, అన్యాయం జరిగినటువంటి రోజు ఇది. ఎందుకంటే మత స్వేచ్ఛ లేకోకుండా చేశారు. క్రైస్తవుడుగా మతం కనుక తీసుకుంటే అతనికి వచ్చేటువంటి హక్కులన్నింటినీ రద్దు చేస్తామనేటువంటిది ఆ ఆర్డినెన్స్ యొక్క సారాంశం. అది ఎంతో దుర్మార్గమైంది. ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకి రిజర్వేషన్లు, అంటే అంటరానితనం అనుభవిస్తున్నటువంటి అన్ని వర్గాలకి మతంతో సంబంధం లేకోకుండా వివక్షకు గురవుతున్నటువంటి అన్ని కులాలకి రిజర్వేషన్ల యొక్క ఫలాలు అందాలనేటువంటిది రాజ్యాంగ స్ఫూర్తిలో ఆయన ప్రవేశపెట్టారు. కానీ ఆనాడు క్రైస్తవాన్ని తీసుకున్నటువంటి బ్రాహ్మణవాదం, బ్రాహ్మణులు, మరి సిరియన్ క్రిస్టియన్స్ కేరళలో ఉన్న వాళ్ళు మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్ చేసి ఈ ఆర్డర్ అనేటువంటిది గవర్నమెంట్ ఏర్పడక ముందే చేశారు. సో 1952లో గవర్నమెంట్ ఏర్పడింది. ప్రెసిడెన్షియల్ అవార్డు 1950లో వచ్చింది. కానీ ఇంతవరకు అది కొనసాగుతుందంటే చాలా దుర్మార్గం. కాబట్టి అది ఆ ఆర్డినెన్స్ అనేటువంటిది, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటువంటిది పార్లమెంట్ లో ఎనాక్ట్ చేయబడలేదు, చట్టం చేయబడలేదు, దానికి చట్టబద్ధత కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా దళిత క్రైస్తవులకి అన్ని హక్కులు కల్పించాలి, మత స్వేచ్ఛని ఇవ్వాలి. ఇది లౌకిక రాజ్యం. మత స్వేచ్ఛ లేకోకుండా నిర్బంధంగా హిందూ మతంలో ఉంచుతున్నారు. మత స్వేచ్ఛని ఇస్తే కనుక అందరికీ అనుభవిస్తారు. ఎందుకంటే ఇక్కడ కులం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కులాన్ని బట్టి ఆ వివక్షత ఉంటుంది, కానీ మతాన్ని బట్టి వివక్షత అనేటువంటిది లేదు. క్రైస్తవంలో కూడా వివక్షత ఉంది. మనం గనక విజయవాడ గాని, విశాఖపట్నం గాని, హైదరాబాద్ గాని పెద్ద పెద్ద నగరాల్లో వెళ్లి ఒక క్రైస్తవుడు ఇల్లు అద్దె అడిగితే, పాలు అనేటువంటి ఆయన ఒక ఇల్లు అద్దెకి ఇవ్వమనంటే వాళ్ళు అద్దెకి ఇవ్వనే ఇవ్వరు. అదే ఒక కమ్మ క్రైస్తవుడు వెళ్ళి అడిగితే ఇస్తారు, ఒక రెడ్డి క్రైస్తవుడు వెళ్ళి అడిగితే ఇస్తారు, ఒక బ్రాహ్మణ క్రైస్తవుడు వెళ్ళి అడిగితే ఇస్తారు, ఒక క్షత్రియ క్రైస్తవుడు వెళ్ళి అడుగుతారు, ఒక మాల క్రైస్తవుడు కానీ, మాది క్రైస్తవుడు కానీ, ఒక రెల్లి క్రైస్తవుడు కానీ వెళ్ళి అడిగితే ఇల్లు ఇవ్వరు. అంటే క్రైస్తవత్వం తీసుకున్నందుకు గాను ఈ వివక్షత అనేటువంటిది ఉంది. కాబట్టి కుల ఆధారిత రిజర్వేషనే కానీ మత ఆధారిత రిజర్వేషన్లు అనేటువంటివి చెల్లవు. ఒక పక్కన మత ఆధారిత రిజర్వేషన్లకు అని చెప్తున్నటువంటి బీజేపీ మరి మత ఆధారిత రిజర్వేషనే ఇది. ఎస్సీలకు ఇచ్చేది మత ఆధారిత రిజర్వేషనే. కాబట్టి ఈ మత ఆధారిత రిజర్వేషన్ మత నిర్బంధాన్ని, ఈ దళితుల్ని మత నిర్బంధం ఉంచుతున్నారు ఎస్సీ కులాలన్నింటిని. ఆ మత నిర్బంధం ఏంటది? రిజర్వేషన్ మీకు ఇస్తాం, ఆ బూచిని చూపిస్తున్నారు.